హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ సర్వల్ ఫుడ్స్. సో గైస్, ఈ రోజు వచ్చేసి మనకి ఏంటంటే న్యాచురల్ సాల్ట్ ఎలా తయారవుతుంది అన్నది అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను. సో ఈ వీడియోని ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. సో మొదటగా అయితే మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ తొక్కుతున్నారు కదా, దీన్ని వచ్చేసి సదున్నేలు అంటారనమాట. దీన్ని వచ్చేసి ఏంటంటే మన వాళ్ళు అయితే సాఫ్ట్గా అయితే రోజుకి 4 సార్లు అయితే తొక్కాలి అలాగా. సో తొక్కిన తర్వాత ఏంటంటే మనకి అలాగా ఒక లైన్ అయితే వస్తుంది అనమాట. సో లైన్ వచ్చిన తర్వాత మనకి దాన్ని అయితే ఆరబెడితే భూమి వచ్చేసి మనకి ఇలాగైతే తయారవుద్ది. తయారైన తర్వాత దీంట్లోకి అయితే మన వాళ్ళు అయితే వాటర్ అయితే ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువ నుంచి మన వాళ్ళు అయితే వాటర్ అయితే మనకి పెడతారనమాట. సో పెట్టిన రోజు ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ డేలో మనకి వచ్చేసి 3 days అయితే ఉంటాయి. సో ఫస్ట్ డే ఇది కదా, సెకండ్ డే వచ్చేసి మనకి ఇదనమాట. సో సెకండ్ డే చూసారు కదా, మనకి ఆ గాలిలోంచి అయితే వాటర్ అయితే ఎలా వెళ్తుందో అప్పుడే మనకి సెకండ్ డేకే చాలా వరకు సాల్ట్ అయితే తయారైపోయింది. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ డే అనమాట. సో థర్డ్ డే నాడు మనకి వచ్చేసి సాల్ట్ అయితే ఈ రకంగా ఉంటుంది, మళ్ళు అంటారు. సో దీన్ని ఈ మళ్ళు వచ్చేసి ఇలాగైతే తయారవుతాయి అనమాట. సో 4వ రోజు వచ్చేసి మనకి నార్మల్గా వచ్చేసి సాల్ట్ ఆల్మోస్ట్ తయారైపోయినట్టే. సో చూసారు కదా, కలర్ వచ్చేసి లైట్ ఎల్లోయిష్ కలర్లోకి వచ్చింది. సో చాలా వరకు కలర్ అయితే చేంజ్ అయిపోయింది. అండ్ 5వ రోజు వచ్చేసి మనకి ఏంటంటే సాల్ట్ అయితే ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. ఇంకా సాల్ట్ వచ్చేసి మనకి తీయడం ఒకటే లేట్ అనమాట. సో ఇలాగైతే అయిపోద్ది అనమాట మొత్తం అంతా కూడా. ఇంకా 5వ రోజు వచ్చేసి ఇది చూసారు కదా, 5వ రోజు వచ్చేసి మనకి ఇలాగైతే మొత్తం అంతా కూడా అయిపోద్ది. దాన్ని ఉన్న నీరైతే మొత్తం అంతా ఆరిపోయి సాల్ట్ అయితే పైకి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా, ఈ కర్ర ఏదైతే ఉందో దాన్ని అయితే చాలా అంటే చాలా తేల్చి అయితే లాగాలి. మొత్తం అంతా కూడా మనకి ఒక అట్ట కింద అయితే ఉంటుంది మడి అంతా కూడా. సో మడి అంతా అట్ట కింద ఉన్నప్పుడు ఏంటంటే మనకి అలాగా ముక్కల కింద అయితే కట్ చేసినట్టు అయితే తీయాలి. లేకపోతే ఏమవుద్దంటే దాని కింద ఉన్న మట్టి అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి మొత్తం అంతా కూడా మట్టి కింద వచ్చేద్ది. అలా ముక్కల కింద మనం కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మట్టి అన్నది ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మనకి ఏంటంటే చాలా సులువుగా అయితే వస్తుందంట. ఏంటంటే సాల్ట్ లాగినప్పుడు మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే వస్తుందంట. చూడడానికి ఈజీగా ఉంది కానీ ఇదైతే చాలా అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మనకి అది తేల్చి లాగడం కానీ రాలేదంటే మొత్తం అది మడి అంతా కూడా వేస్ట్ అయిపోద్ది, మొత్తం మట్టిలో కలిసిపోయినట్టు అయిపోద్ది అనమాట సాల్ట్. సో దాన్ని మళ్ళీ మనం తీసి ఆరబెట్టి అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అయిపోద్దంట. ఆయన అయితే అదే చెప్పారు మనకి. నేను ఏంటంటే మధ్యలో మీకు వాయిస్ ఓవర్ అయితే ఆపుతాను, ఎందుకంటే మొత్తం మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి కాబట్టి. ఫుల్ వీడియో లెంతీగా ఉంటుంది ఇది, కానీ చూసినట్లయితే చాలా అంటే చాలా బాగా అర్థమవుద్ది. న్యాచురల్ సాల్ట్ ఎలా తయారవుతుంది అన్నది మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. సో దీన్ని వచ్చేసి ఏంటంటే డీటెయిల్గా చెప్పాలని మళ్ళీ మేమైతే షూట్ చేసామన్నమాట. కానీ ఆ వీడియో కానీ ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవ్వరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి, అండ్ ఇంకెవరైతే మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసినట్లయితే ఇంకా మన ఛానల్ వచ్చేసి ఇంకా హైప్ అయితే అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే 10 మందికి రీచ్ అయినట్టు కూడా ఉంటుంది మామ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఆయన వచ్చాడు కదా, ఈ పెద్ద ఆయన ఏంటంటే మనకి మొత్తం ఇప్పుడు పీసెస్ కింద కట్ చేశారు కదా, ఏ అయితే పీసెస్ కింద అయితే మన వాళ్ళు అయితే కట్ చేశారో దాన్ని వచ్చేసి ఇప్పుడు చూడండి మనకి వడ్డీకి అయితే తీసుకురావాలి. ఆ వడ్డీకి తీసి రావడమే పెద్ద పని అనమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే చెప్పాను కదా, మట్టి అన్నది కిందకి రాకుండా అయితే సాల్ట్లో కలకుండా అయితే తీసుకురావాలి. చూసారు కదా ఎంత స్మూత్గా అయితే తేల్చి లాగాలన్నమాట. ఆ తెడ్డు అంటారు దాన్ని. ఆ తెడ్డుని వచ్చేసి చాలా అంటే చాలా తేల్చిగా అయితే చూడండి పెద్ద ఆయన ఎంత బాగా లాగుతున్నాడో. తక్కువ కదా. ఇంకేదో నొక్కి మనం ఏం కొత్తం కదా మనం ఇంకేదో నొక్కి
ఇప్పుడు ఆ పక్క బ్యాంక్ వెళ్ళి మరి సో ఫ్రెండ్స్ మడి అంతా కూడా మన వాళ్ళు అయితే తెడ్డుతో లాగిన తర్వాత అయితే ఒక మడికి వచ్చేసి ఇంత శాతం ఉప్పు అయితే కలెక్ట్ అయితే అయింది. సో మరి ఇంత ఉప్పు అయితే కలెక్ట్ అయింది, మరి దాన్ని బయటికి తీసుకెళ్లే ప్రాసెస్ వచ్చేసి ఇంకా బాగుంటుంది అనమాట. ఏంటంటే మనకి చేలో ఇంత ఉప్పు అయితే కలెక్ట్ అయింది, మరి దాన్ని బయటికి తీసుకెళ్లాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మన వాళ్ళు అయితే ఆ ప్రాసెస్ని అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మీకైతే చూపించారు. అండ్ నేను కూడా చాలా నీట్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం ఉప్పు అంతా మన వాళ్ళు అయితే బయటకు అయితే తీసేయాలి. అసలు అందులో ఇంకా మళ్ళీ ఉప్పు అన్నది ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఫస్ట్ చూపించాను కదా, నేలను తొక్కుతున్నారు, మళ్ళీ అలాగైతే ఆ నేల అంతా శుభ్రంగా ఉండాలన్నమాట. మళ్ళీ మనకు నేల వేసినప్పటికీ సో ఆ ఉప్పు అంతా సేకరించినప్పటికీ మనోడైతే 2 బుట్టలతో అయితే వచ్చాడనమాట. సో ఆయన వచ్చేసి ఏంటంటే ఆ బుట్టల్లో అన్నది ఉప్పు అంతా కూడా మనకి తీసుకుని ఆ 2 బుట్టలు అయితే మొత్తం ఫిల్ అయితే చేసుకోవాలి ఫస్ట్. సో ఫిల్ అయితే చేసుకుని దాన్ని వచ్చేసి మనకి కావిడి అంటారనమాట. సో ఎవరైతే కొంచెం పూర్వకాలంలో ఉంటారో, అంటే బాగా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే బాగా అర్థమవుద్ది అనమాట. దాన్ని వచ్చేసి కావిడి అంటారు. సో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే పెళ్ళిళ్ళలో యూజ్ చేస్తారు ఈ కావిళ్ళు అన్నాయి. సో చాలామందికి తెలిసినట్లయితే కింద కాంపిటీషన్లో కామెంట్ అయితే చేయండి ఎంతమందికి తెలుసు ఈ కావిడి అంటే. దీన్ని వచ్చేసి మనకి 2 బుట్టలు అయితే తోడుకున్నారు కదా, ఈ 2 బుట్టలని కూడా ఈ గట్టి ఏదైతే ఉందో ఆ గట్టి మించి తీసుకెళ్ళాలన్నమాట. మళ్ళీ ఈ మడిలోకి అయితే తొక్కినట్లయితే పక్క మడి అయితే పాడైపోద్దంట. పాడైపోయిందంటే ఆ సాల్ట్ అంతా కూడా ఆ మడి అంతా వేస్ట్ అయిపోద్దంట కాలు పడిందంటే. చూసారు కదా మన వాళ్ళు అయితే ఎంత బాగా తీసుకెళ్తున్నాడో. ఇది వచ్చేసి మనకి ఒక కర్రకి 2 ఈ బుట్టలు అయితే తగిలించుకున్నారు. తగిలించుకొని చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు. అది అలవాటు ఉండాలి, లేదంటే మళ్ళీ బ్యాలెన్స్ తప్పిందంటే మళ్ళీ కింద పడిపోద్ది. చూసారు కదా, సగం దూరం ఒకరు సగం దూరం ఒకరు అనమాట తీసుకెళ్ళేది. ఎందుకంటే అది వెయిట్ కదా, సాల్ట్ అన్నది వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఆ వెయిట్కి ఏంటంటే భుజాలు నొప్పి వస్తాయి. అందుకని సగం దూరం ఒకరు సగం దూరం ఒకరు అయితే తీసుకెళ్తారు. చూసారు కదా, ఇక్కడైతే బుట్టలు అయితే మార్చుకున్నారు అనమాట, కావిళ్ళు అంటాం కదా. సో అవి అయితే మార్చుకున్నారు. చూసారు కదా అక్కడ తెల్లగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి మొత్తం అంతా సాల్టే అనమాట. సో ఈ సాల్ట్ వచ్చేసి కొన్ని వేల రూపాయలు విలువ చేసే సాల్ట్ ఇది. మొత్తం అంతా కూడా అక్కడి నుంచి తెచ్చిన సాల్ట్ అంతా కూడా ఇక్కడ అయితే కలెక్ట్ చేసుకుని ఇలాగైతే వేస్తారనమాట. చూసారు కదా ఎంత పెద్ద సాల్ట్ గుట్టో. ఇంకా పెద్ద గుట్ట అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి మనకి సాల్ట్ పెద్ద గుట్టలో ఈ బస్తాల లెక్కన అయితే అమ్ముతారనమాట. బస్తాల్లో కలెక్ట్ చేసి ఈ బస్తా వచ్చేసి మనకి సీజన్ బట్టి రేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మేము షూట్ చేసే టైంకి ఈ బస్తా రేట్ వచ్చేసి 200 నుంచి 300 వరకు అయితే గిట్టుబాటు అయితే అవుతుందంట. సో ఎన్ని బస్తాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అయితే అవుతాయి. మనకి కావాలంటే ఇక్కడి నుంచే కొనుక్కుని తీసుకెళ్ళినట్లయితే మనకైతే ఇంకా తక్కువ అయితే పడుతుంది. సో దీన్ని కల్లుప్పు అంటారు కదా, సో కల్లుప్పు అంటారు అనమాట దీన్ని. మొత్తం ఇప్పుడున్న స్టేజ్ వచ్చేసి కల్లుప్పు. దీన్ని మళ్ళీ మనం వేరేగా మెటీరియల్ చేసినట్లయితే మన ఇంట్లో వాడతాం కదా సాల్ట్ చిన్నగా, అదైతే అవుతుంది.